దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నమస్కారం. రాశి ఫలాలకు స్వాగతం. ప్రేక్షకులారా, 2026 సెప్టెంబర్ నెల గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ నెలలో కన్యా రాశిలో సూర్యుడి సంచారం అలాగే బుధ శుక్రుల స్థానచలనం వల్ల ప్రతి రాశి వారి జీవితంలో ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. మీ రాశికి ఈ నెల ఎలాంటి ఫలితాలు ఇస్తుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఉద్యోగం మరియు కెరీర్ విషయంలో మిశ్రమ ఫలితాలను ఇస్తుందండి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి పని ఒత్తిడి పెరిగినప్పటికీ మీ శ్రమకు తగిన గుర్తింపు అయితే లభిస్తుంది. మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అనవసరమైన చర్చలకు కాస్త దూరంగా ఉండండి. ఆర్థికంగా ఈ నెల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అనవసరపు వస్తువులు కొనుగోలు లేదా ప్రయాణాల వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి ముందే బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. వ్యాపారస్తులకు ఈ నెల కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా లేదు. భాగస్వామ్య వ్యాపారాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. కుటుంబం మరియు ఆరోగ్య విషయానికి వస్తే కుటుంబ జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ జీవిత భాగస్వామి యొక్క మద్దతు అయితే మీకు ఉంటుంది. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి, లేదంటే మార్కులు పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా తీసుకుంటే కడుపు నొప్పి లేదా జీర్ణక్రియకు సంబంధించినటువంటి సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. సరి అయిన ఆహార నియమాలు పాటించడం మంచిదండి. ఈ నెలలో పరిహారార్థం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఆటంకాలు తొలగి సుఖశాంతులైతే కలుగుతుంది ఈ రాశి వారికి. మాస ఫలాలు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఈ నెల మంచి శుభవార్త వింటారు. ఆఫీస్లో మీ ప్రతిభకు ప్రశంసలైతే దక్కుతాయి. ఆర్థిక పరంగా పురోగతి అద్భుతంగా ఉంటుంది. చాలా కాలంగా ఆగిపోయినటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు అమాంతం పెరుగుతాయి. కొత్త డీల్స్ కుదుర్చుకోవడానికి ఇది సరి అయిన సమయం. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయండి. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు కూడా అందుకుంటారు. అలాగే కుటుంబం మరియు ఆరోగ్య విషయాన్ని తీసుకుంటే కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. బంధువులతో ఉన్న పాత విభేదాలు అలా తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి వివాహ యోగం ఉంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి మార్కులైతే వస్తాయి. ఆరోగ్యంగా ఈ నెల చాలా బాగుంటుందండి. పాత అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. పరిహారంగా ఈ మాసంలో ఈ రాశి వారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయడం మరియు పేదలకు తీపి పదార్థాలు ఏదైనా పంచిపెట్టడం వల్ల చాలా వరకు శుభ ఫలితాలు వస్తూ ఉంటాయండి. మాస ఫలాలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ నెల సృజనాత్మకత పెరుగుతుంది. ఉద్యోగంలో మీ కొత్త ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది. బదిలీలు లేదా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఈ ప్రయాణాల వల్ల భవిష్యత్తుకు మేలైతే చేస్తాయి. రాజకీయ లేదా ప్రభుత్వ రంగాల్లో ఉన్న వారికి అనుకూల సమయం. ఆదాయ విషయానికి వస్తే గత మాసం వలె ఆర్థిక పరిస్థితి ఓ మోస్తరు ఉంటుంది. ఆదాయం బాగున్నప్పటికీ ఈ మాసంలో విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుక్కోవడం అలాగే ఇతరత్ర ఖర్చులు పెరగడం వంటివి ఉంటాయి. వ్యాపారంలో కొత్త మార్పులు చేయడానికి ఈ నెల కాస్త అనుకూలంగా ఉంది. పాత బాకీలు వీలైనంత వరకు వసూలవుతాయి. ఎవరికి పెద్ద మొత్తంలో అయితే ఈ మాసం అప్పులు ఇవ్వకండి. కుటుంబం మరియు ఆరోగ్య విషయానికి వస్తే
కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. పిల్లల చదువు లేదా కెరీర్ పరంగా చాలా వరకు మంచి జరిగేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. మంచి వార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ బంధాలు మరియు ఇతరత్రా బలపడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి కొద్దిగా ఉండవచ్చు. యోగా లేదా ధ్యానం చేయడం వల్ల ప్రశాంతత అయితే లభిస్తుంది. ఈ మాసం పరిహారంగా బుధవారం నాడు వినాయకుడికి గరిక సమర్పించి పూజించడం చాలా వరకు శుభప్రదాన్ని సూచిస్తూ ఉంది. మాస ఫలాలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కెరీర్ పరంగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఆఫీస్లో మీపై అదనపు బాధ్యతలు పడతాయి. సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం లభించకపోవచ్చు. అయితే మీ ఆత్మవిశ్వాసంతో పనులను సకాలంలో పూర్తి చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో ఈ రాశి వారు చాలా వరకు అప్రమత్తంగా ఉండాలి. ఊహించినటువంటి అనేక రకాలైన ఖర్చులు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ లేదా రిస్క్ ఉన్నటువంటి పెట్టుబడులకు ఈ నెల దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు కస్టమర్లతో చిన్నపాటి వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓపిక చాలా అవసరం. మీ కుటుంబం మరియు ఆరోగ్య విషయాన్ని తీసుకుంటే కుటుంబంలో ఉన్న వారితో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ అయితే అవసరం. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడానికి కష్టపడాల్సి వస్తుంది. మీకు కంటి సమస్యలు లేదా అలసట వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మాసం వీరు పరిహారం సోమవారం నాడు శివాభిషేకం చేయటం వల్ల మనశ్శాంతి అయితే లభిస్తుందండి. మాస ఫలాలు. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ మాసంలో 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు ఉంటుందండి. ఈ నెల అదృష్టం అయితే వరిస్తుంది. మీ నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రజల్లో మన్నన పెరుగుతుంది. అలాగే సంఘంలో గౌరవం దక్కించుకుంటారు. ఉద్యోగంలో పెద్ద ప్రాజెక్టులను హ్యాండిల్ చేసే అవకాశం కూడా లభిస్తుంది. విదేశీ ప్రయాణాలను ప్రయత్నించే వారికి ఈ నెల వీసా లేదా ఇతర అనుమతులు లభిస్తాయి. ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది. విభిన్న మార్గాల నుంచి ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయి. ఏది పట్టుకున్నా బంగారం అన్నట్టు ఉంటుంది. భూమి లేదా వాహన కొనుగోలుకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారంలో పెద్ద ఎత్తున లాభాలు చూస్తారు. కొత్త భాగస్వామ్యాలు కూడా లాభించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. సమాజంలో మీ హోదా పెరుగుతుంది. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం మంచి సంస్థలో సీటు సంపాదిస్తారు. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. అలాగే ఏదైనా సాధించడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తే సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ మాసం ఈ రాశి వారు పరిహారంగా ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం చాలా వరకు అదృష్టాన్ని ఇస్తుంది. అలాగే వీలైతే సూర్యునికి ఆర్ఘ్యం కూడా ఇవ్వండి. మాస ఫలాలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే సంచరించటం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. ప్రతిదీ ఉద్యోగంలో మీ పనితీరు బాగుంటుంది, కానీ మానసిక ఆందోళన పెరుగుతుంది. పై అధికారులు మిమ్మల్ని సరిగా గుర్తించరు. ప్రతి పనిని పదే పదే చెక్ చేసుకోవడం మంచిదండి. అధికారులతో వాదనలకు దిగకుండా ఉండటం కూడా శ్రేయోదాయకం. ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. ఆదాయానికి తగినట్లే ఖర్చులు కూడా పదే పదే వస్తూ ఉంటాయి. వ్యాపారంలో ఉన్నవారు పాత పద్ధతులను మార్చాల్సి రావచ్చు. కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాల్సినటువంటి సమయం ఇది. ఎవరితోనైనా ఒప్పందాలు లేదా ఇతరత్ర కొనుగోళ్లు చేసుకునేటప్పుడు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా 1-2 సార్లుగా చదవండి. కుటుంబ పరంగా చూస్తే బాధ్యతలు విపరీతంగా పెరుగుతాయండి. జీవిత భాగస్వామితో కూడా చిన్నపాటి మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది, కానీ అవి త్వరగానే సర్దుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. చదువుపైన పట్టు తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో తలనొప్పి, కండరాల నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు.
ఈ రాశివారు ఈ మాసం పరిహారంగా శనివారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందండి. మాస ఫలాలు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఈ నెల కొంత ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ ఎక్కువ, ఫలితం చాలా తక్కువ అన్నట్లుగా అనిపిస్తుంది. మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఎదురు కావచ్చు. ఓపికతో వ్యవహరిస్తే నెల చివరి నాటికి కాస్త పరిస్థితులు మారే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు లేదా మెడికల్ ఖర్చుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. వ్యాపారంలో లాభాలు మందగిస్తాయి. కొత్తగా అప్పులు చేయడం లేదా ఎవరికి గ్యారంటీగా ఉండటం ఈ నెల మంచిది కాదండి. కుటుంబ సభ్యుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవడం చాలా అవసరం అండి. స్నేహితులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా కూడా మాట్లాడండి. విద్యార్థులు మరింత కష్టపడాలి. కష్టపడితేనే ఏదైనా సాధించడానికి మీకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా నిద్రలేమి, కీళ్ల నొప్పుల సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. విశ్రాంతి అవసరం అండి. తగినంత విశ్రాంతి అయితే తప్పకుండా తీసుకోవాలి. చాలా వరకు ఈ రాశి వారికి ఈ నెలలో ప్రథమార్థం కాస్త ఇబ్బంది అన్నట్టుగానే ఉంటుంది. ఈ మాసం పరిహారంగా ప్రతి శుక్రవారం దుర్గాదేవిని పూజించడం వల్ల ప్రతికూలతలుగా ఉన్నటువంటి పరిస్థితుల్ని మార్చుకునే అవకాశం ఉంటుందండి. మాస ఫలాలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెల చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన పెద్ద పదవి లేదా బాధ్యత లభించే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రభుత్వ రంగం నుంచి ఆశించిన లాభాలు అందుతాయి. చాలా వరకు సంతోషంగా గడిపేటువంటి రోజులండి ఇవి. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా బలంగా ఉంటుందండి. గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. వ్యాపార విస్తరణకు ఈ నెల చాలా అనుకూలం. సమాజంలో పెద్దల పరిచయాలు ఏర్పడడం, దానివల్ల భవిష్యత్తులో లాభాలు చాలా వరకు మీకు అందుబాటులో ఉంటాయి. కుటుంబ విషయానికి వస్తే చాలా వరకు సంతోషం నెలకొంటుందండి. కుటుంబంలో అన్నదమ్ముల నుంచి ఆస్తిపరమైనటువంటి మద్దతు లభిస్తుంది. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రాదులను కలుసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. చాలా కాలంగా వేధిస్తున్నటువంటి దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ మాసం ఈ రాశి వారు మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మరింత అదృష్టాన్ని, మరింత అనుకూలతను పొందే అవకాశాలు వస్తాయండి. మాస ఫలాలు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ నెల కెరీర్ పరంగా ఎంతో కీలకమండి. మీ శ్రమకు పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. చాలా వరకు ఇంతకు ముందు మాసం కన్నా కూడా కెరీర్ పరంగా ఎదుగుదల ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ మాసం సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి మంచి కంపెనీల నుంచి ఆఫర్లు రావడం కూడా ఈ మాసంలో జరుగుతుంది. ఆర్థిక పరంగా తీసుకుంటే లాభసాటిగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపార రంగంలోని వారికి కస్టమర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దీని వలన కూడా మంచి లాభాలు ఆర్జిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల పంట పడుతుందండి ఈ మాసంలో. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. పిల్లల వల్ల ఇంట్లో ఆనందం పెరుగుతుంది. అలాగే మీ జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రాదులందరినీ కలిసి విందులు వినోదాలకు ఆహ్వానించేటువంటి రోజులు ఉన్నాయండి ఈ మాసంలో. అలాగే ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మాసం. అయితే ప్రయాణాలలో ఆహార విషయంలో జాగ్రత్త వహించండి. దాంతో ఆరోగ్యం కూడా కుదుటపడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారు
గురువారం నాడు దత్తాత్రేయుడిని లేదా రాఘవేంద్ర స్వామిని పూజించడం శుభప్రదమండి. మాస ఫలాలు. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ నెల చాలా వరకు సాధారణ ఫలితాలే గోచరిస్తూ ఉందండి. మీరు చేసేటువంటి పనులలో, అది ఎలాంటి పనులైనా సరే, వాటిలో జాప్యము, ఆలస్యాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ధైర్యం కోల్పోకండి. మీరు పనిచేసేటువంటి సంస్థల్లో, ఆఫీసుల్లో రాజకీయాలకు కడు దూరంగా ఉండండి. అదే మీకు శ్రేయస్సండి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మీ వాదనను సున్నితంగా చెప్పండి. ఆర్థికంగా ఆదాయం సాధారణంగా ఉంటుంది, కానీ ఖర్చులు మాత్రం నెత్తిన పడతాయండి, విపరీతంగా పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యకలాపాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారస్తులకు పెద్ద లాభాలు లేకపోయినా నష్టాలైతే రావండి. లాటరీలు, జూదాలకు మీరు చాలా దూరంగా ఉండాలి. వాటి విషయాల్లో నష్టపోయే అవకాశాలు ఉంటుంది. కుటుంబ విషయానికి వస్తే మీ కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సహకారం గొప్పగా ఉంటుందండి. తండ్రి గారి ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది. విద్యార్థులకు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు రావచ్చు. ఆరోగ్యపరంగా కాళ్ళ నొప్పులు లేదా చర్మ సమస్యలు రావచ్చు. పరిహారంగా ప్రతి శనివారం శనిదేవుడికి నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా వరకు శుభకరం. మాస ఫలాలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ నెల కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ఉద్యోగంలో పని ఒత్తిడి విపరీతంగా ఉంటుందండి. దీనివల్ల మానసిక అలసట కలుగుతుంది, శారీరకంగా నలకడ ఉంటుంది. ఉద్యోగం మారాలనే ఆలోచన ఈ నెల వాయిదా వేసుకోవడం ఎంతో మంచిదండి. ఉన్న చోటనే ఓపికగా పని చేసుకోవడం చాలా అవసరం. అలాగే ఆర్థిక విషయాల్లో మోసపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరిని బ్లైండ్గా నమ్మకండి. వ్యాపారంలో కొత్తగా ఎటువంటి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టవద్దు. ఖర్చులను తగ్గించుకోవాలి, లేదంటే అప్పులు చేయాల్సి వస్తుంది. కుటుంబంలో చిన్నపాటి గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మాటలను చాలా అదుపుగా, పొదుపుగా ఉంచుకోండి. జీవిత భాగస్వామితో సమయం గడపడం ద్వారా సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యం చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవాలండి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తత అవసరం. రాత్రిపూట ప్రయాణాలు పూర్తిగా మానుకోండి. ఈ మాసంలో ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారు కడు జాగ్రత్తగా ఉండాలి. శనివారం రోజున హనుమంతునికి సింధూర పూజ చేయడం లేదా పేదలకు అన్నదానం చేయడం, ఈ రెండు చేయలేనటువంటి వారు ఓం హరిమర్కట మర్కటాయ స్వహ అనే మంత్రాన్ని ప్రతి శనివారం 108 సార్లు పఠిస్తే మీకు వచ్చేటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయండి. మాస ఫలాలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈ నెల అనుకూల ఫలితాలు ఇస్తుందండి. భాగస్వామ్యంతో చేసే పనులలో విజయం లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో మీ సహోద్యోగుల మద్దతు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు తెచ్చుకుంటారు. ఆర్థిక పరంగా చాలా వరకు లాభాలు ఉంటాయి. వ్యాపార రంగంలో కొత్త కస్టమర్లు మరియు కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంది. చేతి నిండుకు డబ్బులు ఉంటుందండి. విలాస వస్తువులపై ఖర్చులు పెరిగినప్పటికీ కూడా ఆదాయం ఎక్కువగా ఉండటం వల్ల మీకు డబ్బుకు లోటన్నట్టుగా అనిపించదు. ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదండి. అలాగే వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుందండి. అవివాహితులకు వివాహ సంబంధాలు కుదురుతాయి. ప్రేమికులకు ఇంట్లో పెద్దల అంగీకారం లభించే అవకాశాలు కొంతవరకు ఉన్నాయి. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. అయితే చిన్నపాటి అలసట మినహా పెద్ద సమస్యలు అయితే ఏముండవండి. ఈ రాశివారు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం ఎంతో లాభాన్ని ఇస్తుంది. అలాగే అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది.
చూశారుగా ఫ్రెండ్స్, 2026 సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.